ఏమండి అందరూ బాగున్నారండి? ఈరోజు మేము హ్మ్. వెజిటబుల్ పులావ్ తయారు చేయబోతున్నామండి. అసలు వెజిటబుల్ పులావ్ అంటే ఎక్సలెంట్. మీరు పెళ్ళిల్లో గానీ, మీకు చుట్టాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఇంట్లో చేసుకోవడానికి గానీ, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండీ! ఆ! లంచ్ బాక్స్ రెసిపీస్ అని చెప్పేసి పిల్లలకి ఏం వండాలి, ఏంటి అని కూడా టెన్షన్ పడుతుంటారు కదా! ఆ రకంగా కూడా ఈ లంచ్ బాక్స్ రెసిపీలో భాగంగా మనం రోజు ఒక సిరీస్ చేయబోతున్నామండి. అంటే రోజు లంచ్ బాక్స్‌లోకి పిల్లలకి ఏమేమి ఫుడ్ పెట్టుకోవాలి అంటే రైస్‌లు. రోజుకో వంటకం అండి. రోజు ఒకటి ఏది టమాటా రైస్ అని, కొత్తిమీర రైస్ అని ఇలాంటియన్నీ కూడా ఏ విధంగా ఎంత సింపుల్‌గా చేసుకోవాలో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్‌గా వీడియోలు పెట్టబోతున్నాం సీరీసు. ఆ! ఇప్పుడు దాంట్లో భాగంగానే మొదటగా మనం వెజిటబుల్ పులావ్ తయారు చేయబోతున్నాం. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. హ్మ్. మంచి టేస్ట్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు కూడా తయారు చేసి చూడండి. మీ పిల్లలు మొత్తం గిన్నంతా ఊడ్చేసి హ్మ్. ఖాళీ బాక్స్ తెస్తారు. అమ్మ తినేసాను రోజు ఇలాంటివి చెయ్యి అనకపోతే. హ్మ్. చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. కాదండి మా బావగారు ఈ చేద్దాం అన్న కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే పిల్లలు అన్నము, ఈ కూర ఇయి అనుకోండి రోజు ఇంక పేసి పెట్టేస్తారండి. మేము తినము. అలాగని మూతొంకలు హ్మ్. పెడతారు కదా! అయ్యేమీ లేకుండా ఇయన్నీ ఎరైటీ కదా! ఈ వెజ్ పలావ్ అని, టమాటా రైస్ అని ఇంకా చాలా ఆ! రకాలున్నాయి కదా! అయన్నీ ఎందుకంటే ఇప్పుడు మంచి ఇష్టంగా తినేస్తారు. కూరలు తయారు చేసినప్పుడు బెండకాయ కూర, దొండకాయ కూర ఇవన్నీ కూర తయారు చేస్తే కూరలు ఆళ్ళు ఇష్టపడరు. ఆ! అది కాకుండా మనం పక్కన పెట్టుకుంటే అది కలుపుకొని తినడానికి కూడా ఇబ్బంది పడతారు. చిన్న పిల్లలు ఉంటారు కదండీ! అవును. పెద్దోళ్ళ సంగతి కాదు నేను చెప్పేది. పిల్లల కోసం అన్నమాట. ఆ! ఇలాంటి రైస్‌లు, వెజ్ రైస్‌లు, టమాటా రైస్, కొత్తిమీర రైస్ ఇలాంటివి తయారు చేసి పెట్టుకుంటే గనక హ్మ్. ఈజీగా స్పూన్ ఏసుకొని ఇచ్చేస్తే శుభ్రంగా తినేస్తారండి. అవును. ఇప్పుడు ఈ వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దారండి? ఆయ్! మంచిగా హ్మ్. చెయ్యాలా? హ్మ్. నేను మా పిల్లలకి బడిలో కట్టుకెళ్ళి, ఇగోరా బాబు అని ఇచ్చేస్తాను అట్టుకెళ్ళి అంతే. దా. తినేత్తరు మా వోళ్ళు. వంట ప్రారంభించే ముందు కూరగాయలన్నీ కూడా నీట్‌గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఈ వెజిటబుల్ పులావ్ కోసం బిర్యానీ రైస్ తెచ్చామండి. ఒక అర కేజీ రైస్ తీసుకున్నానన్నమాట. ఈ పులావ్ బిర్యానీ రైస్‌తో చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇంట్లో రెగ్యులర్‌గా ఏ రైస్ ఉంటే ఆ రైస్‌తో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రైసు, ఈ బఠానీ దేనిదానికే సెపరేట్‌గా ముందే వంట ప్రారంభించే ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. మంచిగా ఉడుకుతాయన్నమాట. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కూడా మంచిగా కట్ చేసేసుకుందాం. ఈ వెజిటబుల్ పులావ్‌కి సంబంధించి పదార్థాలన్నీ కూడా ముందు రెడీ చేసి పెట్టేసుకున్నానండి. కూరగాయలన్నీ కోసి పెట్టుకున్నాను. ఇవి చక్కగా తరిగి పెట్టుకున్నాను. మనకి బిర్యానీ మసాలా వస్తువులండి ఇయన్నీ కూడా ఒక గిన్నెలో ఏసి పెట్టుకున్నాను. నెయ్యి తీసుకున్నా, జీడిపప్పు, నూనె, బియ్యం ఆల్రెడీ ఒక అరగంట ముందు నుంచి నానబెట్టుకున్నాను. బఠానీలు కూడా ఒక అరగంట ముందు నుంచి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు అర కేజీ బియ్యంతో నేను వెజ్ పులావ్ తయారు చేయబోతున్నానండి. ఈ అర కేజీ బియ్యానికి గాను ఏమేం పదార్థాలు ఎంతెంత క్వాంటిటీలో యేసుకుంటే మనకు పర్ఫెక్ట్ వెజిటబుల్ పులావ్ వస్తదో చూద్దామండి. నేను తయారు చేస్తూ ఏదేది ఎంతెంత క్వాంటిటీలో చెప్తాను మీకు. ఇప్పుడు అర కేజీ బియ్యం సరిపడా వండుకోవడానికి వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకుంటున్నానండి ఫస్టు. మొదటగా ఒక 2 చెంచాలు నెయ్యి యేసుకుంటున్నానండి. ఒక 2 చెంచాలు నూనె యేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు. లేదా మొత్తం నూనెతో కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక గుప్పుడు జీడిపప్పు వేపుకొని తీసేసుకుందామండి.
జీడిపప్పు వేగిన తర్వాత బిర్యానీ మసాలా సరుకులు అండి ఇవన్నీ కూడా మన దగ్గర ఏం అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నేను కొంచెం సాజీరా, కొంచెం సోంపు జీలకర్ర, మరాఠీ మొగ్గ, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, యాలకులు, 2 అనాస పువ్వులు, కొంచెం మిరియాలు, జాజికాయ, జాపత్రి, 2 బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి వేపుకుందామండి. ఇలా చీలికలుగా చీరుకున్న ఒక ఉల్లిపాయ అండి ఇది వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయతో పాటు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి అండి, ఒక 7 పచ్చిమిర్చిలు ఇవి కూడా వేస్తున్నాను. ఒకసారి వేపుకోవాలి అలాగా. ఇవి వేగుతుండగానే అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 చెంచాలు ఉంటుంది, ఇది కూడా వేసి వేపాలి. వేగుతుండగానే పెద్దది ఒక క్యారెట్ అండి ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. చిన్నవి 2 ఆలుగడ్డలు అండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. ఒక 7-8 బీన్స్ని ఇలా పొడుగ్గా కోసుకోవాలి. ఒక 2-3 చిన్న టమాటాలు అండి ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఈ కూరగాయలన్నీ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇవ్వండి పచ్చి బఠానీ అండి, గ్రీన్ పీస్ అంటారు కదా, ఒక గంట ముందే నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి అనమాట. ఇవి కూడా ఒక గుప్పులో 2 గుప్పులు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఈ కూరగాయ ముక్కల్లోనే మనకి పులావ్కి రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలండి. ముందుగానే ఇలా ఉప్పు వేసేసుకుంటే కూరగాయ ముక్కలు అవి బాగా మగ్గుతాయండి, నూనెలో తొందరగా మగ్గుతాయి అన్నమాట. దీంట్లోనే ఒక గుప్పుడు కొత్తిమీర, కొంచెం పుదీనా ఇది కూడా వేసి ఒక తిప్పుదామండి. ఇప్పుడు నిమిషం పాటు మూత పెట్టుకొని ఈ కూరగాయలన్నింటిని కూడా మంచిగా మగ్గించుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు కూరగాయలన్నీ మగ్గించామండి, మంచిగా మగ్గిపోయినాయి. ఇవి 1/2 కేజీ బియ్యం అండి. 1/2 కేజీ బియ్యాన్ని ఒక అరగంట ముందే బాగా కడిగేసుకొని నానబెట్టుకున్నాను అనమాట, తొందరగా ఉడుకుతాయని. ఈ బియ్యం ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాను. బిర్యానీ రైస్ అండి ఇవి. రైస్ వేసినా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. దీంట్లోనే ఒక నిమ్మకాయ ఇలాగా పిండేసుకోవాలంటే రసం. ఇప్పుడు 1/2 కేజీ బియ్యం అంటే ఈ కప్పుతో 3 కప్పులు అయినాయండి. మనం ఈ 3 కప్పులకు గాను 1 కప్పుకి 1.5 కప్పుల చొప్పున 4.5 కప్పులు నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి మొత్తం. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోద్దండి.
మధ్యలో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలండి. చూడండి నీళ్ళన్నీ దగ్గర పడ్డాయి కదా, ఇప్పుడు కూరగాయ ముక్కలు అన్నీ పైకి వచ్చేసి ఉంటాయి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే వెజ్ పులావ్ రెడీ అండి. ఒక 15 నిమిషాల పాటు ఉడికిచ్చామండి. దాదాపుగా ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి దగ్గర పడిపోద్దండి. ఇక కింద మంట తీసేస్తానండి నేను. పొయ్యి కాబట్టి నిప్పుల మీద కాసేపు మగ్గించుకుంటాను. మగ్గించుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 90% దాకా ఉడికిపోయింది దాదాపు. ఈ 10 నిమిషాలు మగ్గడం వల్ల దానికి ఇంకా మంచి స్మూత్నెస్ వస్తుంది అనమాట పులావ్కి. మీరైతే స్టవ్ మీద చేస్తారు కాబట్టి చిన్న మంట పెట్టుకొని లాస్ట్లో ఒక 2-3 మినిట్స్ చిన్న మంట మీద ఉడికించండి. ఆహా, కూరగాయల పులావ్ రెడీ అయిపోయిందండి. చూడండి అసలు బియ్యం ఇలా లేచి నించున్నా చూసారా. మనం పులావ్ చేసిన బిర్యానీ చేసిన రైస్ అయితే ఇలా లేచి నించుందంటే కరెక్ట్గా ఉడికినట్టు అనమాట. దీంట్లో మనం ఇందాక మిగిల్చుకున్న కొంచెం పైన చల్లుకుంటున్నానండి పుదీనా ఆకు, కొత్తిమీర ఆకును. మనం మొదటగా వేపుకున్నాం కదండి జీడిపప్పు, ఆ జీడిపప్పు ఈ పైన చల్లేసుకుందాం. గుమగుమలాడే వెజిటేబుల్ పులావ్ రెడీ అండి. ఈ వెజిటేబుల్ పులావ్లోకి మసాలా కర్రీలు ఉంటే బాగుంటుందండి. చికెన్ కర్రీ అయినా సరే చాలా బాగుంటుందండి. మనం వెజిటేబుల్స్ తో తయారు చేసాం కాబట్టి అచ్చంగా ఖాళీ పలావ్ ఒకటే తింటున్నా. ఇప్పుడు ఫస్ట్ నాకు ఇది చూస్తుంటే నవరత్నాల పొలంలో కనబడుతుందండి. ఎందుకంటే ఇంకో టమాటాలు, క్యారెట్ రంగు, పచ్చి బీన్స్ రంగు ఉన్నాయి. ఇవి ఏయో ఉన్నాయి కదా, మొత్తం అందులో ఏరు కింద మసాలా దినుసులు అన్నీ భలే ఉందండి. ఇది అబ్బాబ్బా ఏం టేస్ట్ వచ్చిందండి. అబ్బా చక్కగా ఉడికినాయి. కలిపోతుంది వేడివేడిగా. చల్లటి వాతావరణానికి నెంబర్ 1 మసాలా ఏడి చేసి చేసాడండి నా అంటే తక్కువ నిమ్మకాయ పిండు ముందు ఇలా తినేక నిమ్మకాయ పెట్టించుకున్నా అప్పుడు పిండుకుంటాను. బాగుంది బా. అబ్బా దీంట్లోకి మేము కర్రీస్ ఏం వండలేదు, ఉత్తి వెజిటేబుల్తో తిందామని రైతా చేసుకున్నామండి. అసలు మామూలుగా లేదు. మీ పిల్లలు అయితే బాక్స్ మొత్తం నాకేసే తీసుకొస్తారు స్కూల్కి పెడతాయి కనుక బాక్స్లో. ఫస్ట్ ఒక ముద్ద ఎట్టుకున్నాం కదండి, కొంచెం అలా అలా నవ్వులేటప్పటికి మరింత టేస్ట్ వచ్చేసిందండి. అయ్యి బాబోయ్, చాలా వచ్చేసిందండి. మీ ఇంట్లో ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్లో బర్త్డే పార్టీలు, పెళ్లి రోజులు అవి జరుగుతున్నాయి చెప్పండి, మా బాగా వచ్చి పెట్టేస్తారు. నేను వండడం కాదు, నేను చెప్పిన విధంగా మీరు వండుకొని తిని చూడండి. మీ పెళ్లి రోజు అనుకోండి, మీ ఆయన గారు మీకు వడ్డానమో నెక్లెస్ చేంజ్ చేస్తాడు తినేసి. నిజంగా బంగారులాగా అంత రుచిగా ఉందన్నమాట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని చేయించమంటారని పంపించి చెప్తున్నాను.
నా వల్ల బాబు మీరు ఏంటి? ఆడవాళ్ళకి బెనిఫిట్ మంచిగా వండడం నేర్చుకున్నారు అనుకోండి మొగుళ్ళు అన్ని కొనిస్తారండి మంచిగా. చాలా బాగుంది. వేసుకుంటాను. కలుపు. పెరి చట్నీయా వేసుకుంటాను. అబ్బా అమ్మగా ఉంది. అబ్బా అదిరిపోయింది. మగ్గింది మంచిగా. కట్టెల పొయ్యి మీద శుభ్రంగా మగ్గించాడు కానీ బాగా చిత్తకొడి వేసిందండి. బా మాట్లాడలేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇందులో ఉన్న పచ్చి బఠానీ, బీన్స్, క్యారెట్ అన్నీ మన ఆరోగ్యానికి మంచిదండి. నెంబర్ 1. అసలు ఈ వంటకాలన్నీ పిల్లలు చేసేస్తే శుభ్రంగా పులోమని చదివేసుకుంటారండి. చదువు చదివేస్తారా? ఇది మామూలుగా వెజ్ పులావ్ లెక్క చేసుకోండి. మనం లంచ్ బాక్స్ రెసిపీస్ అని చెప్పేసి సిరీస్ అన్నాను కదా, దాంట్లో భాగంగా మొదటి వీడియో అండి ఇది. మీకు పిల్లల కోసం కూడా చేసుకోవడానికి ఇది ఫస్ట్ వీడియో కింద చూసుకొని ఇలాగ చేసి పెట్టడం చాలా బాగుంటది. రేపు నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయండి. మిస్ అవ్వకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గోదావరి ఇంటర్వ్యూ ఛానల్ ని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోతుండే మన వీడియోలు అందరూ పురోగమని పంపించండి బాబా. అసలు ఎక్కడ ఉందో మీకు నచ్చితేనే, మీకు నచ్చకపోతే వద్దండి. నచ్చిందనుకో మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి అందరికి పంపించండి మన వీడియోలు చూసి వాళ్ళు కూడా ఆనందపడతారు. కొత్త రకం వంటకాలన్నీ నేర్చుకుంటారు కండి. ఈ విధంగా మా బావగారు చేసిన స్టైల్లో శుభ్రంగా వండుకు తినండి. సూపర్ అని మీరు అంటారు. ఈ రోజే పెళ్ళయి అసలు ఏ రోజు కిచెన్ లోకి వెళ్ళలేని వాళ్ళు కూడా చేస్తే నేను చెప్పిన విధంగా అసలు ఎంత పెద్ద చెఫ్ చేశారో అనుకునేలా ఉంటదండి. నిజంగా చెప్తున్నాను. చేసుకొని తినోండి మీరు. సూపర్. అంటే మాటల్లో